Hello guys, welcome to my YouTube channel Vinod VK186. Today video topic is number systems. Number system ఎన్ని టైప్స్, అవి ఏం ప్రాసెస్ని కలిగి ఉంటాయి అనేది ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. వీడియోలోకి ఎంటర్ అవ్వకముందే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నౌ స్టార్ట్ ద వీడియో. నెంబర్ సిస్టమ్స్. నెంబర్ సిస్టమ్స్ అనేటివి 4 టైప్స్ ఉంటాయి. నెంబర్ సిస్టమ్స్ ఆర్ 4 టైప్స్. ఫస్ట్ వన్ బైనరీ, సెకండ్ వన్ ఆక్టల్, థర్డ్ వన్ డెసిమల్, ఫోర్త్ వన్ హెక్సాడెసిమల్. నా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వన్ బైనరీ. బైనరీ అంటే 2, ఇది 0 and 1 అని మాత్రమే ఉంటాయి. సెకండ్ వన్ ఆక్టల్. ఆక్టల్ అనేది ఆక్టా అంటే 8. ఇట్ మీన్స్ 0 to 7 రేంజ్. దిస్ రేంజ్ ఈజ్ 0 to 7. 1 2 3 4 5 6 7. థర్డ్ వన్ డెసిమల్. డెసిమల్ మీన్స్ 10. డెసిమల్ రేంజ్ ఈజ్ 0 to 9. 0 పైన 0 మర్చిపోయాం, 0 పెట్టాం, సారీ. 0 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ ఫోర్త్ వన్ హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్, హెక్సా మీన్స్ 16. 16. Its range is 0 to 15. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 16 రాదు. 10 అనేది ఏ, 11 అనేది బి, 12 సి, 13 డి, 14 ఈ, 15 ఎఫ్. ఇలా ఆల్ఫాబెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. 10 to 15 నెంబర్స్ని ఎందుకు అలా చేస్తామంటే ఫస్ట్లోనే 0 1 అనే వాల్యూస్ వస్తాయి కాబట్టి 10 to 15 నెంబర్స్ని ఆల్ఫాబెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. నౌ సీ ద ఆక్టా వాల్యూస్ టు బైనరీ వాల్యూస్. ఆక్టా వాల్యూస్ టు బైనరీ వాల్యూస్. బైనరీ మీన్స్ 2, ఆక్టా వాల్యూస్ మీన్స్ 8. 8 మీన్స్ 2 cube. ఒక టేబుల్ ద్వారా మనం ఆక్టల్ వాల్యూస్ని బైనరీ వాల్యూస్లో ఎలా రాసుకుంటామో చూద్దాం. 2 power 0, 2 power 1, 2 power 2, 0 1 2 3 4 5 6 7 వరకు. దీని రేంజ్ 0 to 7 కాబట్టి 0 to 7 వరకు రాసుకుంటాం. ఆక్టల్కి ఒక ఫార్ములా యూజ్ చేస్తాం, 4 2 1. ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనము ఆక్టల్ టు బైనరీ వాల్యూస్ రాస్తాం. ఫస్ట్ 0కి ఆల్ జీరోస్ వస్తాయి. 1కి వచ్చి 0 0 1. ఏ వాల్యూకి అయినా పవర్ 0 అంటే 1 వస్తుంది. 2కి వచ్చి 2 power 1 దగ్గర 1 రాస్తాం, మిగతా 2 దగ్గర 0 రాస్తాం. 3కి 2 power 2, 2 power 0 దగ్గర 1 1 వస్తాయి. 4కి 2 power 2 దగ్గర 1 వస్తుంది, మిగతా 0 వస్తాయి. 5కి వచ్చి 2 power 2 దగ్గర 2 power 0 దగ్గర 1s వస్తాయి, మిగతా 0 వస్తాయి. 6 దగ్గర 2 power 2, 2 power 1 దగ్గర వస్తాయి. 7కి 2 ఆల్ 3 1s వస్తాయి. నెక్స్ట్ ఆక్టల్ టు బైనరీ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, కన్వర్షన్ చూద్దాం. 63 అనేది ఒక ఎగ్జాంపుల్. 6 అనేది ఆక్టల్ నెంబర్. ఆ ఆక్టల్ నెంబర్కి బైనరీ వాల్యూస్ ఏవి ఉంటాయి అవి రాసుకుంటాం. 110 ఉంది కాబట్టి 110 రాసుకున్నాం. 3కి ఏ బైనరీ వాల్యూస్ ఉంటే ఆ బైనరీ వాల్యూస్ రాసుకుంటాం. ఆ టోటల్ బైనరీ వాల్యూస్ కలిపితే ఆక్టల్ టు బైనరీ వాల్యూ, అది ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్ అవుతుంది. లాస్ట్లో ఆక్టల్ వాల్యూ రాసి దానికి బైనరీ వాల్యూ రాయాలి. This is the final answer. Now example 2. 25. 2కి ఆక్టల్ వాల్యూకి 0 1 0, 5కి 1 0 1. టోటల్ కలిపి రాసుకుంటాం. 0 1 0 1 0 1. ద ఫైనల్ ఆన్సర్ 25కి వచ్చి 0 1 0 1 0 1. నెక్స్ట్ డెసిమల్ టు బైనరీ. డెసిమల్ టు బైనరీ ఫార్ములా 8421. సేమ్ యాజ్ వెల్ యాజ్ ఆక్టల్ టు బైనరీ ఎలా రాసుకున్నామో దీనికి ఒక టేబుల్ రాయాలి. డెసిమల్ మీన్స్ 10, బైనరీ మీన్స్ 2. టేబుల్ రాసుకుందాం. దీని రేంజ్ ఈజ్ 0 to 9. టేబుల్ 2 power 0,
2 పవర్ 1 2 పవర్ 2 2 క్యూబ్. 2 క్యూబ్ ఎందుకు రాసుకుంటామంటే డెసిమల్ రేంజ్ అనేది 0 to 9 ఉంటుంది. అంటే 2 క్యూబ్ కూడా ఎందుకు రాసుకుంటామంటే 2 స్క్వేర్ 2 పవర్ 1 2 పవర్ 0 వాల్యూస్ 1 1 బైనరీలో రాసుకున్నా లాస్ట్ వాల్యూ వచ్చి 7 వస్తుంది. 2 క్యూబ్ డెసిమల్ రేంజ్కి సరిపోతుంది. ఈ డెసిమల్ రేంజ్ 0 to 9 ఉంటుంది కాబట్టి మనం ఇలా రాసుకుంటాం. సేమ్ యాజ్ వెల్ యాజ్ మనం ఆక్టల్కి ఎలా రాసుకున్నామో దీనికి టేబుల్ అలానే రాసుకుంటాం, కానీ 4 బైనరీ వాల్యూస్ రాసుకుంటాం. 2 క్యూబ్ అంటే 8 అలా చూసి మనం ఒక టేబుల్ని రెడీ చేసుకుంటాం. ఆక్టల్కి ఎలా చేసుకున్నామో అలా చేసుకుంటాం. దీనికి రేంజ్ మటుకు 0 to 9 ఉంటుంది. సేమ్ నేను ఇక్కడ ఎలా రాస్తున్నానో అక్కడ మీరు కూడా ఒక టేబుల్ రెడీ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అంటే ఇది ఈజీనే. 2 క్యూబ్ దగ్గర నుంచి మనం రాసుకుంటాం. 4 బైనరీ వాల్యూస్ రాస్తాం. లాస్ట్ 9కి వచ్చి 2 క్యూబ్ వచ్చి 1 0 0 1 సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 24. 2కి ఆక్టల్ వాల్యూకి 4 డిజిట్ నెంబర్స్ రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చి 4కి వచ్చి 0 1 0 0. ఈ బైనరీ నెంబర్స్ని కలిపి రాసుకుంటే మనకి డెసిమల్ టు బైనరీ వాల్యూ వస్తుంది. 24కి డెసిమల్ నెంబర్ వచ్చి 0 0 1 0 0 1 0 0. నౌ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్ 52. 5కి రాసుకుంటాం 0 1 0 1. 2కి వచ్చి 0 0 1 0. ఈ రెండింటిని యాడ్ చేసి రాసుకుంటాం, అదే కలిపి రాసుకుంటాం. 0 1 0 1 0 0 1 0. 52కి బైనరీ వాల్యూ 0 1 0 1 0 0 1 0. నా ఫైనల్ వన్ హెక్సాడెసిమల్ టు బైనరీ వాల్యూ. హెక్సాడెసిమల్ ఫార్ములా కూడా 8421. హెక్సాడెసిమల్ టు బైనరీ వాల్యూ. హెక్సాడెసిమల్స్ మీన్స్ 16, బైనరీ మీన్స్ 2. 16 మీన్స్ 2 పవర్ 4. సేమ్ డెసిమల్కి ఎలా రాసుకున్నాం దీనికి టేబుల్ అలానే రాసుకుంటాం. 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 క్యూబ్. హెక్సాడెసిమల్ రేంజ్ వచ్చి 0 to 15. 0 to 15 కాబట్టి 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. దీనికి సేమ్ మనం డెసిమల్కి ఆక్టల్కి ఎలా రాసుకున్నామో దీనికి అలా వాల్యూ రాసుకుంటాం. 2 క్యూబ్ మీట్ 8 2 స్క్వేర్ 4 2 పవర్ 1 అలా దీనికి ఆ వాల్యూస్ చూసి మనము ఎక్కడ 1 వస్తుంది ఎక్కడ 0 వస్తాయని అనేది రాసుకుంటాం. సేమ్ డెసిమల్కి ఆక్టల్కి ఎలా రాసుకున్నామో అలా రాసుకుంటాం. హెక్సాడెసిమల్ రేంజ్కి 15 వరకు రాసుకుంటాం. ఇక్కడ 10 11 12ను కూడా ABCDEFతో రిప్రజెంటేషన్ చేస్తాం. నేను ఫస్ట్లోనే చెప్పాను, అక్కడ బేసిక్ చెప్పేటప్పుడే చెప్పాను. 10 11 12 13 14ని 15ని ABCDEFతో రిప్రజెంటేషన్ చేస్తాం. ఎందుకంటే 1 0 అనేది 0 1 అనే బైనరీ నెంబర్స్ వస్తాయి కాబట్టి 10 12 13 14 15కి మనం ABCDEFతో రిప్రజెంటేషన్ చేస్తాం. సేమ్ ఆక్టల్కి ఎలా రాసుకున్నామో డెసిమల్కి ఎలా రాసుకున్నామో దీనికి అలా టేబుల్ రెడీ చేసుకుంటే మనకి ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. లాస్ట్ 15 1కి రాసుకున్నాం. 2 0 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 1 అంటే 4 1 1 1 1 వస్తాయి. నౌ సీ ద ఎగ్జాంపుల్ 1. అది A10 నీకు చెప్పాను కదా, అది ఒక్కసారి మళ్ళీ రాస్తున్నాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ. E14 F15. నౌ సీ ద ఎగ్జాంపుల్ A12. A మీన్స్ 10. A మీన్స్ 10. 10కి ఆక్టల్ వాల్యూ అది ఏముందో బైనరీ వాల్యూస్ అవి రాసుకుంటాం. 1 0 1 0. 1కి బైనరీ వాల్యూస్ రాస్తాం. 2కి బైనరీ వాల్యూస్ రాస్తాం. టోటల్ అవి కలిపి రాస్తే అదే బైనరీ నెంబర్. హెక్సాడెసిమల్ టు బైనరీ నెంబర్ అది. A12కి ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1 0 1 0 0 0 1 0 0 1 0. గాయస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లారిఫై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు ఎక్కడ అర్థం కాలేదో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.